కేపీ రావు గారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళే రాజకీయ ప్రత్యర్థులుగా మారిన నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడే అవకాశం ఉందా? లేదంటే షర్మిల గారి వైపు నడిచే అవకాశం ఉందా? ఎవరికి విజయమ్మ గారు మద్దతు ఇవ్వబోతున్నారు రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు సార్? ఆవిడకి తల్లిగా ఇద్దరు రెండు కళ్ళు. ఏ కంటిని పొడుచుకుంటారు? ఆవిడ? అది ఆవిడ విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. ఒక తల్లిగా పిల్లలిద్దరూ సమానం అనుకున్నప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆవిడ న్యూట్రల్ గా ఉండాలి. కొడుకుని వదులుకోకూడదు, కూతుర్ని వదులుకోకూడదు, న్యూట్రల్ గా ఉండాలి. ఎవరిని సమర్థించకూడదు. కానీ వారి అభిప్రాయం మరి ఎవరిని సమర్థిస్తారనేది కాలమే సమస్యకు సమాధానం చెప్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఆవిడ వైఎస్ షర్మిల గారిని సపోర్ట్ చేస్తుందా, జగన్ గారిని సపోర్ట్ చేస్తుందంటే గెస్ చేసి చెప్పేదానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే ఆవిడ మరి ఒక తల్లిగా రెండు కంటిని కాపాడుకోవడం న్యూట్రల్ గా ఉంటారా, లేదా ఎడ్జ్ తీసుకుని ఒక పక్కకి వెళ్తారనేది తెలిసిపోద్ది కదా తొందరలోనే, వారం 10 రోజుల్లో సమాధానం ఇస్తుందంటారా? సమాధానం చెప్తుంది. నేను ఒక పక్కకి వెళ్ళమని చెప్పడం కూడా ఆ కుటుంబాన్ని చీల్చిన వాడు అవుతాను. అట్లాంటి చీల్చే విధానానికి నేను వ్యతిరేకం. అభిప్రాయ భేదాలు రావచ్చు, రాజకీయంగా విభేదించవచ్చు, కానీ బ్లడ్ రిలేషన్ ని రాజకీయంగా ఇలా విడిపోండి అలా విడిపోండి అని చెప్పేసేటువంటి సంస్కారం నాకు లేదు. నేను చెప్పాను. కేపీ రావు గారు, వైఎస్ షర్మిల గారు కడప లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త బలంగా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్, నిజంగా వైఎస్ షర్మిల గారు కడప లోక్సభ బరిలో దిగే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? సార్, ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షురాలుగా పోటీ చేస్తారా చేయరా అనేది ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆవిడకి రాజ్యసభ సీట్ ఇస్తామని అధిష్టానం కమిట్ అయింది. ఇప్పుడు ఆవిడ కడపకే పరిమితమైపోయి కడపలో నుంచుని రాష్ట్రం అంతా క్యాంపెయిన్ చేయకుండా కడపలో కూర్చుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. అలాగని నుంచోకపోతే పార్టీకి దశ దిశ, ఆవిడే నుంచోకపోతే ఇంకెవరు నుంచుంటారు అనేటువంటి ఒక మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఏమని రకరకాలుగా కామెంట్ చేసుకుంటున్నారు, బయట డిస్కషన్ జరుగుతుంది, డిబేట్ జరుగుతుంది. సునీత్ గారు నుంచుంటారు కడపలో, పులివెందుల్లో నుంచుంటారు అని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ నుంచుంటే అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని అంగబలం అండ దండ ఈ ఆడపడుచులకి వస్తుందా? ఆ కడప ప్రజలు ఆ రకంగా భుజం కాస్తారా, లేకపోతే ఎందుకు వచ్చింది మనకి అని స్తబ్దతగా ఉంటారా అనేది ఇంకొక 1 రోజులు అయితే గానీ క్లారిటీ రావు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గారు బరిలోకి దిగుతున్న నేపథ్యంలో సార్, షర్మిల గారి రాక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు సార్? అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి షర్మిల గారికి 1% పడే అవకాశం ఉంది, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికే లాభం అంటూ కొంతమంది చెప్తున్న నేపథ్యంలో మరికొంతమంది ఏమో లేదు లేదు, ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ గా ఉన్నటువంటి మైనారిటీలు, దళితులు ఇప్పుడు మళ్ళీ షర్మిల గారి వెంట నడిచే అవకాశం ఉంది, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అంటూ కూడా కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. మీ విశ్లేషణ ఏంటి సార్ దీని మీద? ఇప్పుడు అన్ని చోట్ల అలా ఉండదండి. కొన్ని సందర్భాల్లో లోకల్ క్యాండిడేట్స్ బట్టి కూడా కొంత 2-3% అటు ఇటుగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కడపలో షర్మిల గారు నుంచున్నారు అనుకోండి ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ ఓటు వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది. అలాగే టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా షర్మిల గారికి ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి. జనసేన టీడీపీ ఎలయన్స్ లో కూడా, ఎందుకంటే అక్కడ డైరెక్ట్ ఫైట్ వాళ్ళిద్దరికి జరిగేటప్పుడు, అన్నా చెల్లెల మధ్యన పోరు జరిగేటప్పుడు వాళ్ళిద్దరు మెయిన్ క్యాండిడేట్స్ అవుతారు అని అనుకుంటారు. జనం కొంత తీసేస్తారు. సందట్లో సరే పిట్టపోరు తీసినట్టు వీళ్ళిద్దరూ పోట్లాడి షర్మిల గారు ఎక్కువ వైఎస్ఆర్ పార్టీ ఓటు చీల్చి యాస్టీస్ గా జనసేన టీడీపీ ఎలయన్స్ పార్టీ వాళ్ళ ఓటు వాళ్ళకి పడి వాళ్ళు నడమంత్రం సిర్లాగా ట్రయాంగిల్ ఫైట్ లో వాళ్ళు బెనిఫిట్ పొందితే కడప సీటు. ఇప్పుడు గతంలో మీకు గుర్తే ఉంటుంది, ఎస్పీ ఉమేష్ చంద్ర ఉన్నప్పుడు చావు తప్పి కర్రలోట్టు పెరిగి 4,000 మెజార్టీతో గెలిచారు వైఎస్ గారు లోక్సభ ఎంపీగా. మరి రేపు ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎలా ఉంటది, పోలీస్ అధికారులు ఎలా పనిచేస్తారు, ఈ పోల్ మేనేజ్మెంట్ లో ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటది, ఈ పరిస్థితుల్ని ఎవరు ఎక్కువ ఎన్కాష్ చేసుకుంటారు, లేకపోతే అధికార పార్టీకి అనుకూలంగా పోల్ మేనేజ్మెంట్ లో అక్కడ అధికారులు సపోర్ట్ చేసేటట్టయితే ఈ అపోజిషన్ లీడర్స్ కి అక్కడ ఫైట్ చేసేవాళ్ళు, బూతుల దగ్గర నుంచునేవాళ్ళు, ఎదురు తిరిగేవాళ్ళు కడపలో నుంచోగలరా, తట్టుకోగలరా?
ఇవన్నీ బయటకు వస్తా ఉంటాయి. వీటన్నిటికీ నుంచుని సై అంటే సై అని ఆర్థికంగా క్యాడర్ గా లీడర్ గా బూతుల దగ్గర నుంచుని పోరాడి ఈ పటిమ శక్తి ఉన్నవాడు అక్కడ నిలబడగలడు, నిలబడి ఓట్లు తెచ్చుకోగలడు. లేదంటే మీకు తెలుసు కడపలో పులివెందులకి ఎక్కువ సీట్ల వాళ్ళకి ఇంతవరకు ఆ 2 చోట్ల ఆ కుటుంబం తప్ప ఇంకోళ్ళు ఎవరు గెలవలేదు. మరి ఆ కుటుంబంలో చీలికి వచ్చినప్పుడు ఈ కుటుంబంలో ఓట్లు కూడా చీలిపోతాయి. ఆ చీలిపోయినప్పుడు వీళ్ళిద్దరూ చీల్చుకుంటే ట్రయాంగిల్ టీడీపీ అలయన్స్ జనసేనకి వస్తుందా, లేదా ఈ కుటుంబంలో చీలిక వల్ల టీడీపీ ఓటు కూడా చీలిపోయి వైఎస్ఆర్ పార్టీకి బెనిఫిట్ వస్తుందా, లేదంటే ఆడపడుచులకు వేద్దాము అని అసెంబ్లీ రౌడీలో మోహన్ బాబుకి వేసినట్టు అందరూ స్తబ్దతగా కాముగా వెళ్ళి ఓట్లేసి వస్తారా అనేది ఇప్పుడు మనసులోకి వెళ్ళి అప్పుడే చదవలేం కదా. ఇప్పుడు ఈవిడ రోడ్డు ఎక్కాలి, పులివెందులో తిరగాలి, కడపలో తిరగాలి, తిరిగిన దాన్ని బట్టి ఎంతమంది బయటకు వస్తారు, లేదా అధికార పార్టీకి భయపడి ఎంతమంది స్తబ్దతగా ఉంటారు. వీళ్ళిద్దరికీ కాదని ఎందుకు ఈ అన్నా చెల్లెలు కూడా మనకెందుకు, మనం స్తబ్దతగా ఉందామా, లేదా 3వ యాంగిల్లో 3వ పార్టీకి పోదామా అని ఆలోచన చేస్తారా, చేయరా? ఇవన్నీ 10-15 రోజుల్లో గానీ ఒక క్లారిటీ రాదు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులుగా ఇక్కడ జనసేన పార్టీ జనసేనాని గారు, అలాగే చంద్రబాబు గారు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా రాజకీయ ప్రత్యర్థిగా మారిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు మార్చుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని బట్టి ఆయన ఊహలు ఆల్రెడీ మార్చేశారు. ఆయనకున్న సర్వే రిపోర్టుల ప్రకారం ఎమ్మెల్యేలు మార్చిపోతే ఓడిపోతాము, తెలంగాణలో జరిగినట్టు మనకు జరుగుద్దనే ఉద్దేశంతో ఆల్రెడీ 60-70 మంది ఎమ్మెల్యేలని, కొంతమంది ఎంపీలు మార్చుతున్నారు. ఆల్రెడీ 50 మంది దాకా మార్చేశారు. ఇంకొక 20-30 మందిని మార్చుతారు. ఆల్రెడీ ఆయన వ్యూహం తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకున్నారు, రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ మార్చేశారు. ఇవాళ కొత్తగా మార్చేది ఏముంటది? కొత్తగా మార్చేది షర్మిల గారు వస్తే ఆయన ఓటు బ్యాంకు చీలిపోద్దా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన టీమ్స్, సర్వే టీమ్స్ ఇచ్చే రిపోర్ట్ ని బట్టి దళితులను ఎలా కాపాడుకోవాలి, మైనారిటీస్ ఎలా కాపాడుకోవాలి, ఆ కడప పులివెందుల ఆ పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గాన్ని ఎలా కాపాడుకొని తను స్ట్రెంగ్త్ గా ఉండాలి అనే దాని మీద ఏమన్నా 1-2 విషయాల్లో మార్పు వస్తాయి. కానీ ఇన్ జనరల్ గా ఆయన వ్యూహం, ఆయన పందాలు ఆయన వెళ్ళిపోతారు. ఉండేవాళ్ళు ఉంటున్నారు, పోయేవాళ్ళు పోతారు. ఎవరిని బెండ్ కావట్లేదు, ఎక్కడ ఆయన స్టెప్ డౌన్ కావట్లేదు. ఏదో 1-2 సందర్భాల్లో ఏమైనా పిలిచి మాట్లాడుతారో కానీ ఆయన ఎవరికి కూడా బెండ్ కావట్లేదు. ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పా, నిన్నటిదాకా వానపావంలాగా ఉండి తల ఉంచుకొని ఆయన చెప్పిన దానికల్లా జీవుజూరని ఆయన ముందు మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు తాష్పావంలాగా బుస కొడుతూ ఏదో చేసేద్దాం అనుకుని వాళ్ళ రాజకీయ మనుగడ కోసమో వాళ్ళ అవసరాల కోసం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఇది ఎంతవరకు మనకి క్యాష్ అవుద్ది, షర్మిల గారికి లేకపోతే ఇతర పార్టీలకు క్యాష్ అవుద్ది, వచ్చిన నాయకులు ఉపయోగపడతారా ఉపయోగపడరా, లేదా ఇప్పుడు జగన్మోహన్ గారు మార్చుకున్న వ్యూహాల్లో ఇక్కడ తీసేసిన వ్యక్తులకి వేరే చోట ఇస్తే వాళ్ళు అక్కడ సక్సెస్ అవుతారా, ఇక్కడ కొత్త వాళ్ళకి ఇస్తే వీళ్ళ మీద ఫ్రెష్ అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఓట్లేస్తారా, లేకపోతే ఓవరాల్ గా ప్రభుత్వం మీద ఉన్నటువంటి నెగిటివ్ తో పార్టీకి ఓటేయరా అనేది వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్ 20-25 days వెయిట్ చేస్తే గానీ ప్రజల యొక్క మనోభావాలు బయటికి రావు. ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీకి వ్యతిరేకంగా నోరుప్పి ఓపెన్ గా మాట్లాడితే ఎవరు ఒప్పుకోవట్లా. చూద్దాం చేద్దాం అనేటువంటి ప్రజలు కూడా ఇందాక చెప్పే కదా, ప్రజలు చాలా విజ్ఞులు, ఎవరితో గొడవ పడతానికి సిద్ధంగా లేరు. వాళ్ళ అవసరం వచ్చినప్పుడు, వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క విజ్ఞత ప్రదర్శిస్తారు. కాబట్టి ఆయన వ్యూహాలు ఆయన ఆల్రెడీ మార్చేసుకున్నారు, చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు షర్మిల గారి గురించి ఏమైనా మార్చుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు ఆయనకు వచ్చిన రిపోర్ట్ ను బట్టి, ఆయనకున్న సర్వే రిపోర్ట్ బట్టి ఆవిడ వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా, ఎక్కడ నష్టం జరుగుతుందంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సార్, రాజకీయాల్లో గెలుపు ముఖ్యం. ఎలా గెలిచారనేది ఎవరు అడగరు. గెలిచారా లేదా, ఆ గెలుపు కోసం సామె మీద దండోపాయాలు ఎవరైనా వాడుకుంటారు. ఆయనకు అన్నీ ఉన్నాయి, వాళ్ళ అండా దండ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన ఎదుర్కొనే శక్తి మనకుందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఆయనకి ఏమి పెద్ద ఇబ్బంది ఉంటుంది అనేది నేను అనుకోను. వీళ్ళు అపోజిషన్ లీడర్స్ అందరూ ఓట్లు చీల్చుకోకుండా కాపాడుకోగలిగితే కంఫర్ట్గా ఉంటారు. ఎలక్షన్ డివైడింగ్ ఓట్ అయింది అనుకోండి, ఆయనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ట్రయాంగిల్ ఫైట్ లో. ఎందుకంటే అపోజిషన్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.